అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీలో తిట్టాడు స్టేట్మెంట్ చూశారా, అంతా మన వాళ్ళే, వాళ్ళ పాపం వాళ్ళే కొట్టుకోబోతారని చెప్పేసి అందరినీ కూడా ప్రేమించేది. కాబట్టి వీళ్ళు కూడా చాలా మంది ఎన్టీ రామారావు చూసింటారు, నందమూరి బాలకృష్ణ చూసింటారు, హరికృష్ణ చూసింటారు, చంద్రబాబు నాయుడు చూసినారు, చంద్రబాబు కలిసింటారు, ఎంతమంది పదవులు తీసుకుంటారు. కాబట్టి రాబోయే కాలం నుండి అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు. కాబట్టి ఏదేమైనా సరే మనం రేపు కదిలి రాకు ఈ నియోజకవర్గం నుంచి 25 పోవాలి. మీ బలం అక్కడే తెలిపోతుంది. రేపే నిర్ణయిస్తారు మీ బలాన్ని. రేపే మీ నియోజకవర్గంలో మాట్లాడతారు. సునీల్ గెలిచిపోయిన డాక్టర్ సునీల్ గెలిచిన ఎమ్మెల్యే ఏమి కాబట్టి దాన్ని నువ్వు ఈ రోజు ఈ రాత్రి రేపు మధ్యాహ్నం దాకా నీ శాయశక్తుల శ్రమను ఒడ్డి, నీ కష్టాన్ని ఒడ్డి, ప్రజల్లో కార్యకర్తలు మమేకమై అందరితో పాటు నువ్వు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నీ మనసులో ఏదైనా కూడా పక్కన పెట్టేసి నీవు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలని ఉంటే అందరూ నా అన్నదమ్ములు అని చెప్పేసి ముందుకు పోవాలి. నీ మనసులో ఏదైనా కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడద్దు, వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు అని చెప్పేసి ముందుకు పోవాలి. ఎందుకంటే నేను 62 నుంచి పార్టీలో ఉన్నా. నాకు అవకాశం వల్ల వచ్చిన అవకాశం వల్ల ఏదో విధంగా పోతా ఉంది. ఒక చూడంటే ఇంకా నీకు వయసు లేదు, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు పార్టీలో జిల్లా అధ్యక్షులు చేసిన కడప జిల్లా అధ్యక్షుడు అంటే సన్నాసముడు గారు. 2 పార్లమెంట్ గెలిచినాం, 9 అసెంబ్లీకి వచ్చినాం, జిల్లా పరిషత్కి వచ్చినాం, డిసిసి డిసిఎంఎస్ అన్ని కూడా గెలిచినాం. ఆలోచన అంటే ఒక పట్టుదలతో పొందుతుంది. ఆ రోజు ఈ రోజు నిన్న కూడా టికెట్ అండి సార్ నేను గెలుస్తాను సార్, లేదు నాకు మహిళకి టికెట్ ఇచ్చాను, తప్పదు మనం సర్దుకోపోవాల్సిందే. మనం గ్రామగా పడవడం ఉంటే మనమే దెబ్బతింటాం, మన నాయకత్వం దెబ్బతింటాం, మన మీద సన్నగిలుతాం. జనం కూడా ఓహో టికెట్ కోసమో కానీ అధికారం కోసమో లేదు పదవి కోసం ఉన్నాడు, పదవి రాలేదంటే పక్కకు పోయాలంటే ప్రజలు కూడా మనం సున్నాలు చేస్తాం. కాబట్టి అన్ని కూడా దృష్టి పెట్టుకొని రేపు ఏమి చేస్తావో ఈ మడకశీర నియోజకవర్గం నుంచి 25,000 మంది తక్కువ లేకుండా మీరు మొబైల్ చేయాల్సిందే, చేస్తాడో ఆ చేసిన కృషికి మీకు రేపు జరగబోయే ఏం ప్రజలు పోలింగ్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.